ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ. ఈ విధంగా నైమిసారణ్యంలో మహామునులందరినీ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడడు, ఓ మహాయోగి, ఓ దీనబంధువా, వేద వేద్యుడనవు, వేద వ్యాసుడవు, ఆది ద్వితీయుడవు, సూర్యచంద్రుల నేత్రములు గలవాడివి, అట్లా అనేసి పలు విధములుగా భగవంతుణ్ణి ప్రార్థించగా, ఓ నందనందన, మా ఆశ్రమానికి స్వాగతము స్వీకరింపుము. మీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలన్నీ పవిత్రమైనాయి. ఓ దయామయ, ఈ సంసార బంధము నుండి మమ్మల్ని బయటపడలేకుండాము, మమ్మల్ని ఉద్ధరించుము. మానవుడు ఎన్ని పురాణాలు చదివినా, ఎన్ని శాస్త్రములు ఉన్నా నీ దర్శన వల్లనే అవి పడేయగలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగోచ్చరుడు అగదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, హృషికేశ, నన్ను కాపాడుము అను మైమరిచి స్తోత్రం చేయగా, శ్రీహరి చిరునవ్వుతో నవ్వి, జ్ఞానసిద్ధి, నీ స్తోత్రవచనం నేనెంత సంతసించి తిని, నీకిష్టమైన వరము కోరుకో అని పలికాడు. అప్పుడు జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుణ్ణి కాలేక శ్లేషమున పడిన ఈగలాగా కొట్టుకుంటున్నాను కనుక నీ పాదపద్మములపై నా ధ్యాన మండనములు అనుగ్రహింపుము. అదియే నాకు, వేరే ఏమీ నాకు అక్కరలేదు అనేసి వేడుకొన్నాడు. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటలనే వరం ఇచ్చి తిని, అదియును కాక మరొక వరము కూడా కోరుకొనుము అన్నారు. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అట్టి వాళ్ళ పాపములు పోవటకు ఒక వ్రతం ఏదన్నా చెప్పండి. ఆ వ్రతములు సర్వజనులు ఆచరించవచ్చును. ఆ సావధానుడై ఆలకింపుము అట్లా అని చెప్పి మహావిష్ణువు చెప్తున్నారు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సమేతముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలిస్తాను. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యం అని పేరు. ఈ కాలములో చేసే వ్రతం నాకు చాలా ప్రీతికరము. ఈ వ్రతం చేసే వాళ్ళకి సకల పాపాలు నశించి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాస్యమందు వ్రతం చేయని వారు నరకములో పడతారు. ఇతరులు కూడా చేయవచ్చును. దీని మహత్యమును తెలిసియుండి వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. వ్రతం చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. దీనికి నియతమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును, ఆశ్వీజయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించాలి. నా యందు భక్తి కలవారికి పరీక్షించుటకే నేనిట్లా నిద్రావ్యాజమున చెయ్యనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తి శ్రద్ధలతో పఠించువారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు బోధించి, శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రముకేగి శేషపంపుపై పవలించారు. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇంకా చెప్తున్నారు. ఈ విధంగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించారు. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభుడికి తెలియచేశాడు. నేను నీకు వివరిస్తున్నాను కాబట్టి ఈ వ్రతమును ఆచరించుట స్త్రీ పురుష భేదం లేదు, అన్ని జాతుల వారు చేయొచ్చు. శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారం మునిలందరూ ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునికి వెళ్ళినారు. 19వ అధ్యాయం 19వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.